రాధికా శరత్ కుమార్ హీరోయిన్ గా ఒకానొక సమయంలో ఒక వెలుగు వెలిగింది. ఆ తరువాత రాధన్ మీడియా వర్క్స్ అనే సంస్థను స్థాపించి టీవీ సీరియల్స్ లోకి ప్రవేశించింది. ఎన్నో హిట్ సీరియల్స్ ని అందించింది. రాధికకు 3 పెళ్లిళ్ళు అయ్యాయి. మూడో భర్త శరత్ కుమార్ అని అందరికీ తెలుసు. కానీ మొదటి ఇద్దరి భర్తలు ఎవరు అనే విషయం ఇప్పుడు చూద్దాం. రాధిక ఒకప్పటి తమిళ హాస్య నటుడు మోహన్ ఆర్ రాధా కుమార్తె. రాధిక అమ్మది శ్రీలంక. రాధికకు సొంత చెల్లి హీరోయిన్ నిరోష. ఇక నటుడు రాధా రవి రాధిక నాన్నకు మొదటి భార్య, కొడుకు. రాధిక 1985లో 22 ఏళ్ల వయసుకే మలయాళీ దర్శకుడు నటుడు అయిన ప్రతాప్ కే పోతన్ని వివాహం చేసుకుంది. కానీ ఎక్కువ రోజులు ఈ బంధం నిలబడలేదు. విడాకులు తీసుకొని ఇద్దరు విడిపోయారు. వీళ్లకు అప్పుడు పిల్లలు లేరు. ఇక 1990లో రిచర్డ్ హార్డీ అనే బ్రిటిష్ దేశస్థుని పెళ్లి చేసుకునింది. 1992లో వీరిద్దరికి రేయానే హార్డీ అనే అమ్మాయి జన్మించింది. కానీ వీరిద్దరి బంధం కూడా ఎంతో కాలం నిలవలేదు. మళ్లీ విడాకులు తీసుకొని విడిపోయింది రాధిక. ఇప్పుడు రిచర్డ్ హార్డీ లేడు, మరణించాడు. రేయానే హార్డీ ఈ మధ్యనే భారత క్రికెటర్ అభిమన్యు మిథున్ని పెళ్లి చేసుకుంది. రాధిక మళ్లీ 2001లో నటుడు శరత్ కుమార్ ని పెళ్లి చేసుకుంది. వీళ్ళిద్దరికి రాహుల్ అనే అబ్బాయి జన్మించాడు. అలా రాధిక కాస్త రాధిక శరత్ కుమార్ గా మారింది. రాధిక శరత్ కుమార్ కి అత్యంత ఆప్తురాలు, స్నేహితురాలు నటి సుహాసిని. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కుదిరితే షేర్ చేయండి. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ తో మీ ముందుకు వస్తాను.